Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను అరెస్టు చేస్తే పెను తుపాన్ను తట్టి లేపినట్లేనా? ఏపీలో సంచలనంగా మారిన మద్యం కుంభకోణంలో కీలక అరెస్టులపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు ఏడాదిగా మద్యం స్కామ్పై దర్యాప్తు చేస్తున్న పోలీసులు పాత్రధారులను అరెస్టు చేశారు. మొత్తం 40 మందిని నిందితులుగా గుర్తించి అందులో 12 మందిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో వైసీపీ ముఖ్య నేతలు ఉండడంతో ఈ స్కామ్ రాజకీయ ప్రాధాన్యత అంశంగా మారింది. ముఖ్యంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత మిథున్ రెడ్డి అరెస్టు తరువాత పరిణామాలు వేగంగా మారినట్లు చెబుతున్నారు. మిథున్ రెడ్డి తరువాత కీలక అరెస్టు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరగడం, ప్రభుత్వం కూడా ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు కనిపించిందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వ జోరుకు తాజాగా కళ్ళెం పడిందనే సమాచారం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ఈ పరిస్థితులలో కీలక అరెస్టుకు అడుగులు పడే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. మద్యం స్కామ్లో మొత్తం 40 మంది నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే నిందితులలో వైసీపీకి చెందిన కీలక నేతలు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రముఖులు. ఈ ఇద్దరిలో మిథున్ రెడ్డి పార్లమెంటు సభ్యుడు కాగా భాస్కర్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా వీరిద్దరూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కుడి ఎడమ భుజాలుగా చెబుతారు. దీంతో సిట్ నెక్స్ట్ స్టెప్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రచారం జరిగింది. స్కామ్లో అంతిమ లబ్ధిదారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని నిర్ధారిస్తూ సిట్ ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీంతో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమవుతోందన్న సమాచారం కలకలం రేపింది. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి అరెస్టుకు ప్రభుత్వం సాహసిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి ప్రధాన కారణం ఆయనకున్న జనబలమే అన్న వాదన ఉంది. ఎన్నికలలో ఓడినప్పటికీ జగన్కు 40% ఓటు బ్యాంకు ఉందన్న విషయాన్ని గమనించి ఆయన అరెస్టుపై ప్రభుత్వం 1కి 10 సార్లు ఆలోచన చేస్తోందని అంటున్నారు. ఏపీలో ఎన్నికలు జరిగి దాదాపు 14 నెలలు అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అరెస్టులతో ప్రతిపక్షాన్ని గడగడలాడిస్తోంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిన అరెస్టులన్నీ చిన్న చిన్న చేపలుగానే భావిస్తున్నారు. అరెస్టుల పరంపరలో జగన్ను టచ్ చేస్తే పెను తుపానును తట్టి లేపినట్లేనన్న వాదన వినిపిస్తోంది. జగన్ను అరెస్టు చేయడం ద్వారా ఆయనపై ప్రజలలో సానుభూతి కల్పించినట్లవుతుందన్న చర్చ పాలకపక్షంలో జరుగుతోందని అంటున్నారు. స్కామ్లో జగన్ను అరెస్టు చేస్తే లిక్కర్ వ్యవహారంలో అవినీతితో ప్రభుత్వ కక్ష సాధింపుపైన చర్చ జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోనే ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ను అరెస్టు చేస్తే సానుభూతి వస్తుందా లేదా, వస్తే దానిని అధిగమించడం ఎలా అన్న అంశాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ వచ్చాకే జగన్ అరెస్టుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు జగన్ అరెస్టుపై ఏపీ ప్రభుత్వం దూకుడుగా నిర్ణయాలు తీసుకోకుండా కేంద్ర పెద్దలు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ తన భవిష్యత్ రాజకీయ వ్యూహంలో భాగంగా వైసీపీని దూరం చేసుకునే ఆలోచనలో లేదని, అందుకే జగన్ అరెస్టుకు అడ్డుపడుతోందనే చర్చ జరుగుతోంది. ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కేంద్రంలో టీడీపీపై ఆధారపడినప్పటికీ జగన్ అరెస్టు విషయంలో తుది నిర్ణయం తీసుకునే విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని అంటున్నారు. గతంలో వైసీపీ తమ పార్టీకి సహకరించిన విషయంతో పాటు రానున్న రోజుల్లోనూ వైసీపీ రాజ్యసభ సభ్యులు అవసరం పడొచ్చన్న కారణంగా తమ అనుమతి లేకుండా జగన్ అరెస్టుపై నిర్ణయం తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితులలో జగన్ అరెస్టు ఇప్పట్లో ఉంటుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది.